వెల్కమ్ బ్యాక్ టు నెట్ సర్వీస్ క్రియేషన్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మ్యాంగో సాగు అనమాట. ఇది ఆల్రెడీ సీజన్ కూడా లాస్ట్లో ఉంది. ఇవాళ నేను చతుర్థి ఫాస్టింగ్ అనమాట. సో ఆ రోజున ఎలా అయినా సగ్గుబియ్యం కీర అలాంటి తింటాను అనమాట. నేను ఈ రోజున ఈ మ్యాంగో సాగు చేసుకున్నాను అనమాట. ఇదంతా అయితే నేను తిన్ను, ఇంట్లో ఫ్యామిలీ మొత్తానికి చేశాను. ఇలా మనం తయారు చేసుకుని ఎవరైనా గెస్ట్లు అలా వచ్చినా కూడా వాళ్ళకి సర్వ్ చేసినా కూడా ఈ డిజర్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఆఫ్టర్ డిన్నర్ తిన్నా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తిన్నా టమ్మీ ఫుల్ అయిపోతుంది ఒక కప్పుకే. సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాఫ్ అన్ అవర్ నానిపోయాయి అనమాట సగ్గుబియ్యం. ఫస్ట్ వాటర్ పెట్టుకుని, వాటర్ అన్నది కొంచెం రోలింగ్ బాయిల్ లాగా అయితే అవ్వాలన్నమాట. చూడండి, వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం యాడ్ చేస్తాం. ఇవి ఒక ఉడకాలన్నమాట. ఉడికేసరికి ఏమవుతుందంటే ఇలా వైట్గా ఉన్నదల్లా మనకి ట్రాన్స్పరెంట్ కలర్లోకి మారిపోతాయి అన్నమాట. అప్పుడు ఇది ఉడికిపోయింది అనే అర్థం అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్లో వేసుకుని వడగట్టుకోవాలన్నమాట. హాట్ వాటర్ అంతా అయిపోయిన తర్వాత పైనుంచి చిల్లుడు వాటర్ కొంచెం పోసుకోవాలన్నమాట ఇందులో. అప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఒకదాని నుంచి ఒకటి అంటుకోకుండా ముద్దగా లేకుండా చక్కగా బాగా వస్తుంది అన్నమాట. చన్నీళ్ళు కూడా పోసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం వాటర్ అంతా డ్రైన్ అయిపోయేలాగా కలుపుకోవాలి. గంజిలాగా వస్తుంది అన్నమాట. దీన్ని మనం ఏదైనా కాటన్ డ్రెస్సులకు కూడా పెట్టుకోవచ్చు వేస్ట్ చేయకోకుండా. అంటే కొంచెం చిల్ వాటర్ పోసుకున్నాం పైన. చూపిస్తాను చూడండి, గంజిలాగానే చక్కగా చిక్కగా ఉంటుంది. ఇది మన కాటన్ డ్రెస్సులకి దేనికన్నా పెట్టుకుంటే బాగా పడుతుంది అనమాట. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం మ్యాంగోస్ తీసుకోవాలన్నమాట. నేను ఒక హాఫ్ మ్యాంగో అయితే తీసుకున్నాను. అంటే ఫుల్ మ్యాంగో కట్ చేశాను. కట్ చేసి ఒక హాఫ్ పైనేమో ఇలా ప్యూరీకి తీసుకున్నాను. కొంచెమేమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. పైన గార్నిష్ చేయడానికి అండ్ అక్కడక్కడ మధ్యలో ముక్కలు తగులుతూ ఉంటే కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో నేను మిల్క్ మేడ్ యూస్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ మిల్క్ మేడ్ లేకపోతే కనుక మీరు షుగర్ వేసుకోండి. కానీ మిల్క్ మేడ్ వేస్తే ఏంటంటే చక్కగా టేస్ట్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది అండ్ కొంచెం చిక్కగా కూడా ఉంటుంది అనమాట. అందుకనే నేను మిల్క్ మేడ్ ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను బాటిల్. నేను తీసుకున్న క్వాంటిటీకి అందులో ఒక 50 గ్రామ్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మ్యాంగో కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ స్వీట్ పట్టదు. మీడియం కావాలి అంటే కనుక ఒక 25 to 30 గ్రామ్స్ వేసుకోండి. కొంచెం స్వీట్ కావాలి అనుకుంటే కనుక ఒక 50 గ్రామ్స్ వేసుకోండి. ఇందులో క్రీమ్ వేసుకుంటున్నాను. నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర ఇది లేకపోతే కనుక మన ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, మింగడి తీస్తాం కదా, పాల మీద మింగడి, అదైనా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నా దగ్గర పెరుగు మీద మింగడి ఉంది కానీ పాల మీద మింగడి లేదనమాట. నేను ఎప్పుడు కూడా పెరుగు మీద మింగడే తీస్తాను. నెయ్యి చేయడానికి పాల మీద మింగడి తీయనమాట. సో అందుకోసం అని చెప్పి నేను ఈ ఫ్రెష్ క్రీమ్ యూస్ చేస్తున్నాను. కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చిల్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఒక కప్పు. ఇందులోనే ఒక పావు స్పూను ఇలాచీ పౌడర్, మంచి ఫ్లేవర్ రావడానికి, మిల్క్ స్మెల్ లేకోకుండా ఇలా ఇలాచీ వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట.
ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఫస్ట్ అందులో మనం బాయిల్ చేసుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, మనం తయారు చేసుకున్న మ్యాంగో ప్యూరీ ఉంది కదా, కొంచెం వేసుకొని మిగతా అన్నీ వేసేసి కలిపేసుకోవాలి. మొత్తం సగ్గుబియ్యము ఈ మ్యాంగో అంతా కూడా కలిసేలాగా చక్కగా అంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం సన్నగా చిన్నగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ పైనుంచి ఈ సాగో కొంచెం బాదం, కాజు అండ్ పిస్తా ఇలా సన్నగా కట్ చేసుకుని క్రష్ లాగా చేసుకొని అది కూడా వేసుకుంటున్నాను అనమాట పైనుంచి. లేదంటే నానబెట్టిన బాదంను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం పైనుంచి కొంచెం ఫ్రెష్ క్రీము గార్నిష్ కోసం యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చిల్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తింటే కనుక సూపర్గా ఉంటుంది అనమాట. టమ్మీ ఫుల్గా అయిపోతుంది అండ్ చాలా చల్లగా ఉంటుంది. ఈ సమ్మర్లో మ్యాంగోస్ ఇంకా సీజన్ కూడా అయిపోవచ్చు అనమాట. లాస్ట్లో ఉన్నాము. ఏదైనా మనం ఫాస్టింగ్ అది ఉన్నప్పుడు సగ్గుబియ్యం అయితే తినొచ్చు కదా. సో అలాంటప్పుడు చతుర్థి ఉపవాసం అప్పుడు అలా చేసుకుంటే కనుక హ్యాపీగా ఉంటుంది. చక్కగా టమ్మీ కూడా ఫుల్ అయిపోతుంది, చల్లగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. సో ఇప్పుడు ట్రెండ్లో ఉన్న మ్యాంగో సాగో మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.